వెల్కమ్ టు అమ్మా హోమ్. అమ్మా హోమ్లో బంగాళదుంప, అరటికాయ కట్లెట్స్ ఇవి ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. బంగాళదుంప, అరటికాయ కట్లెట్ కోసం నేను ఉడికించిన బంగాళదుంప 75 గ్రాములు, ఉడికించిన కూర అరటికాయ 75 గ్రాములు తీసుకున్నాను. బంగాళదుంపను మెత్తగా చేయాలి. ఈ బంగాళదుంపని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇదే బౌల్లో కూర అరటికాయ కూడా తీసుకుని దీనిని కూడా మెత్తగా చేసుకోవాలి. అరటికాయను కూడా ఇలా మెత్తగా చేసిన తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి, పాన్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ పచ్చివాసన పోయిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. అల్లం ముక్కలు వేసుకోవాలి. బంగాళదుంప ముద్ద, చితిమిన కూర అరటికాయ వేసి, పసుపు, తగినంత ఉప్పు వేసి ఈ తాలింపు అంతా బంగాళదుంప పేస్ట్కి, అరటికాయకి పట్టే వరకు కలపాలి. కొత్తిమీర వేసి కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కట్లెట్ చేసుకోవటానికి దీనిని ఆరనివ్వాలి. అరటికాయ బంగాళదుంప మిక్స్ ఆరేలోపు 2 గుడ్లు ఒక బౌల్లోకి తీసుకొని బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసి దీనిని పక్కన పెట్టి అరటికాయ బంగాళదుంప మిక్స్ని తీసుకుని ఉండలు చేసుకోవాలి. ఇలా సమానంగా అన్ని ముద్దలు చేసిన తర్వాత ఈ లడ్డూని ఇలా పేపర్ మీద వేసి మందంగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకుని ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. అన్నీ ఇలా ఒత్తుకున్న తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి, పాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇలా చేసుకున్న ఈ టిక్కీలను ఇందులో వేసి తిరగదిప్పి పెనం మీద వేసుకోవాలి. కాలింది కాలినట్టు తిరగదిప్పుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. ఇలా 2 పక్కల ఫ్రై అయిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. మళ్ళీ ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసి మిగిలినవి కూడా వేసుకోవాలి. మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి. ఇలా 2 పక్కల ఫ్రై అయిన తర్వాత వేరే ప్లేట్లోకి ఇవి కూడా తీసుకుందాం. వేడివేడిగా అరటికాయ బంగాళదుంప కట్లెట్స్ రెడీ.